మన పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. యువత, మహిళ, రైతు, యూనియన్లు అనుబంధ విభాగాలు ఉంటాయి. గొడ్డలి పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉందండి. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సైకో బ్యాచ్. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు ఆయన నీతులు చెప్తున్నాడు. అబ్బా, ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే లా అండ్ ఆర్డర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయని వ్యక్తి ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు. ప్రజలకి తెలియజేయాలి, మనం చెప్పాలి, బాధ్యత మనపైన. ఎందుకంటే అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది అంటారు. ఈరోజు గొడ్డలి పార్టీ కూడా అది చేస్తుంది. ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు పదే పదే ఒక మాట అంటాడు, మాట తప్పం మడిమ తిప్పం. వాళ్ళ అబద్ధాలు ఎంత నీట్గా చెప్తారంటే మనం నిజం కూడా అంత బాగా చెప్పలేం రాబాయ్. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేం. 2014 ఏమన్నాడు? ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అన్నాడు. 2019 గెలిచిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? మ్యావిక్ అని అన్నాడు. రేపు ఏమంటాడు తెలుసా? బెంతాహై అంటాడు. బెంతాహై, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. నేను అనంతపూర్ జిల్లాకి వెళ్ళా. పొద్దున రాష్ట్రపతి గారు వస్తుంటే సెంట్రల్ యూనివర్సిటీ కాన్వకేషన్కి వెళ్ళా. రిటర్న్ వస్తుంటే ఒక కార్యకర్త నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఏంట్రని క్లిక్ చేశా. దాంట్లో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, 3 రాజధానులు అద్భుతంగా అభివృద్ధి చెందినాయి అన్నాడు. అరే ఎవర్ర బాబు, ఈయన ఇంత ఏం అభివృద్ధి జరిగిందంటే, అవును హైదరాబాద్ అభివృద్ధి చెందింది, జగన్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, జగన్ హయాంలో చెన్నై అభివృద్ధి చెందింది, బెంగళూరు అభివృద్ధి చెందింది. అందరు ధర్మేశాడట. సో ప్రజల్లోకి అన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. డోర్ టు డోర్ కార్యక్రమం కూడా సీరియస్గా తీసుకోండి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 151 సీట్లు 11 అయింది. దానికి కారణం ఆ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు, హెరాస్మెంట్, వేధింపులు, అహంకారం. ఆ జబ్బు మనకు రాకుండా చూసుకోవాలి. ఆ జబ్బు ఇక్కడున్న ఎవరికైనా వస్తే నేనే వ్యాక్సిన్ రాబాయ్, నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎందుకంటే ప్రజలు మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. వైకాపా పార్టీ నాయకుల్లో ఇంకో 10 మంది జైలుకి వెళ్ళిన కుంభకోణంలో ఏముంది, వాళ్ళకి అలవాట్లే, రౌడీలే కదా, దొంగనే పోతారు. కానీ మన పార్టీ నుంచి పొరపాటున ఒక 100 రూపాయలు ఎవరైనా డబ్బులు కొట్టేసినా, తెలుగుదేశం పార్టీలో ఇంత పొరపాట్లు జరిగితే ఎట్లబ్బా, చంద్రబాబు నాయుడు గారు కఠినంగా ఉండాలని ప్రజలు మనకి దగ్గర నుంచి ఎక్కువ కోరుతారు. అందుకే ప్రజల ఆశయాల మేరకు మన అందరం పనిచేయాలి, దగ్గర ఉండాలి. అహంకారం వద్దు, అవినీతి వద్దు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్నీ పరిష్కరించలేకపోవచ్చు, ఎందుకంటే దేవుడు కూడా అన్ని సమస్యలు పరిష్కరించలేడు. కానీ కలిసికట్టుగా మాట్లాడి భుజం పెంచేసి తెలుసుకుని మనవంతు మనం ప్రయత్నించాలని ఈ సభాముఖంగా ఉన్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తూ, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఒకే ప్రభుత్వం 15, 20, 25 సంవత్సరాలు కొనసాగిస్తున్న కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంది. మిగతా 75 రూపాయలు ఎందుకు రావట్లేదంటే ఆ గొడ్డలి పార్టీకి చెందిన నాయకుడిని చూసి. ప్రజలు ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వస్తే మా పరిస్థితి ఏంటి, పెట్టుబడులు మేము పెడితే రేపు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మనం గతంలో చేశారని అడిగే పరిస్థితి. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కలిసికట్టుగా పనిచేయాలి. గతంలో నేను మంత్రిగా చేశా, ఏనాడు నియోజకవర్గం వచ్చినప్పుడు ఇలా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంది లేదు, కార్యకర్తలు కలిసింది లేదు. కానీ మీ కోరిక మేరకు 2024 ఎన్నికలు అయిన తర్వాత జాతీయ అధ్యక్షులు వారి దగ్గర నుంచి మీ లోకేష్ వరకు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నాం. మీకు అండగా ఉంటాం, మీ తరఫున నేను పోరాడతా. కానీ కలిసికట్టుగా ముందరికి వెళ్దాం, ఒకే నినాదం పైన వెళ్దాం.
అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖం మీ అందరూ తెలియజేసుకుంటూ, మన సుధీర్ కోరికలు ఎవరు తీర్చలేరు అనుకుంటానే అడుగుతూనే ఉన్నాడు. స్కిట్ కాలేజ్ గురించి కూడా పోరాడుతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. దానికి అనేక పర్మిషన్లు నేను ఇచ్చాను. ఫైనల్గా బాబు గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఒక 4 రోజులు మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి